వెళ్తున్నాం వైజాగ్. గెట్ షూన్. హీరో ఇతనా? అందరికీ హాయ్ అండి, నేను మీ గోదరబ్బాని. ఈ రోజు అయితే మ్యారేజ్ షూట్ తీయడానికి వైజాగ్ అయితే వెళ్తాం అండి. బుద్ధున్నోడు ఎవడో ఇంత లగేజ్ చేసుకుని వైజాగ్ దాకా వెహికల్స్ మీద ఎవడో వెళ్ళండి. డైరెక్టర్ కాకినాడ నుంచి సామర్లకోట వెళ్ళిపోయి సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర వెహికల్స్ పెట్టేసి అక్కడ నుంచి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కేద్దామని ఫిక్స్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే అండి, వైజాగ్ షూట్ ఓకే అయిపోయినండి. మేము 7 సీటర్ కార్ అయితే బుక్ చేసుకున్నాం. వాడైతే మాకు సడన్ గా హ్యాండ్ ఇచ్చాడండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. బట్నవేలి శ్రీ విజయదుర్గ అమ్మవారి టెంపుల్ దగ్గర అమ్మవారికి దండం పెట్టేసుకుని మా కుర్రోళ్ళందరూ బయలుదేరిపోవాలి. కాకినాడకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మేము సామర్లకోట వెళ్ళాలి. సామర్లకోట వచ్చాక రైల్వే స్టేషన్ కి వెళ్ళడం కోసం సొంత తిప్పాడండి మా వాడు. లేట్ అవుతుంది కదా, షార్ట్ కట్ వెళ్ళిపోతామని మా వాడు ప్లాన్ వేసాడండి. లేట్ వచ్చాం, ఎటు వెళ్తున్నామో కూడా మా వాడికి తెలియట్లేదండి. ఇవన్నీ ఎందుకు బాబు, మెయిన్ రోడ్ ఎక్కితే ఎవడైనా అడ్రస్ చెప్తాడు పదండ్రా అన్నాను. మెయిన్ రోడ్ ఎక్కేసి సామర్లకోట రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసామండి. మేమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెహికల్స్ అన్ని బయట పెట్టేసి లగేజ్ తో లోన్కి అయితే వచ్చేసామండి. టికెట్స్ అయితే తీసుకున్నామండి. ఏ ట్రైన్ వైజాగ్ వెళ్తే ఆ ట్రైన్ ఎక్కేద్దామని ఫిక్స్ అయిపోయింది. ట్రైన్ రావడానికి టైం పడుతుంది కదా అని ఒక సెల్ఫీ అయితే తీసుకున్నామండి. ఈ లోపల ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్ లో మా కుర్రోళ్ళు చేసిన అల్లరి అంత ఇంత కాదండి. మా రమేష్ గారు అయితే అందరితో పులిహార అయితే కలిపేస్తున్నాడండి. మా వాళ్ళు చేసిన అల్లరి చూపించాలంటే ఒక వీడియో సరిపోదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ గోదరబ్బాయి.